రైతు రుణమాఫీ అటర్ ఫ్లాప్ అయింది. రుణమాఫీ లిస్టులో తమ పేర్లు రాక బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదంటూ పెద్దపల్లి జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అటు రైతు భరోసా లేక ఇటు రుణమాఫీ కాక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. రుణమాఫీపై రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. అట్టహాసంగా చేపట్టినటువంటి రైతు రుణమాఫీ అటర్ ఫ్లాప్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కావచ్చు, చాలామంది రైతులకైతే రుణమాఫీ కానటువంటి పరిస్థితి. అటు రైతు భరోసా రాక ఇటు రుణమాఫీ కాక రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. అటు వ్యవసాయ అధికారుల చుట్టూ అలాగే బ్యాంకుల చుట్టూ రైతులు పడిగాపులు పడుతూ కూడా తిరుగుతున్న పరిస్థితి. అయినా కూడా రైతుల యొక్క ఆవేదన వర్ణాతీతంగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లా రంగపురం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు. వారి యొక్క రుణమాఫీకి సంబంధించి వారి మాటల్లోనే మనం తెలుసుకుంటాం. చాలా మంది ఉన్నారు ఇంకా రైతులకు మా ఊళ్ళో కమ్సే కమ్ 60% 70% రుణమాఫీ కాలేదు మాకు. ఏమంటారు అంటే బ్యాంకర్లు ఏమంటున్నారు, వ్యవసాయ అధికారులు కూడా మీరు పోయి రుణమాఫీ మాకు ఎందుకు కాలేదు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు? అవుతుంది అంటారు. ఇప్పుడు లాస్ట్ 15 ఆగస్టు దాకా చూడుర్రి అవుతుంది, మేము రాసి పంపినాం, అన్ని క్లియర్ చేసి పంపినాము అని అంటారు. కానీ మేనేజరు 15 రోజులు లీవ్ పెట్టుకొని పోయిండు. మేనేజర్ను ఫీల్డ్ ఆఫీసర్ 15 రోజులు లీవ్ పెట్టుకొని పోయిండు ఈ విషయం అడగడానికి. అధికారులు ఏమంటారు, వ్యవసాయ శాఖ అధికారులు ఏమంటారు, వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా మాఫీ అవుతుంది అని అంటారు. ఇట్లా మొత్తం సాగదిత్తురు. ఇట్లా బ్యాంక్ మిస్టేక్ మొత్తం టోటల్గా ఇండియన్ బ్యాంక్ మిస్టేక్. అలాగే మరికొంతమంది రైతులను కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఏం పేరు మీద మీకు రుణమాఫీ అయిందా, ఎన్ని ఎకరాలు ఉంది? నా పేరు సిద్ధ సంతోష్, మాది రంగాపూర్ విలేజ్. మా అమ్మ పేరు మీద 80,000 రూపాయల లోన్ ఉంది ఇండియన్ బ్యాంకులో. ఫస్ట్ కేసీఆర్ గవర్నమెంట్లో మాఫీ వచ్చింది. 2022 6వ నెలలో మాఫీ వచ్చి 1,00,000 రూపాయలు మాఫీ అయ్యి బ్యాంక్ అకౌంట్లో పడ్డాయని చెప్పారు. పడ్డ తర్వాత మా అమ్మని తీసుకొని రమ్మన్న వాళ్ళే ఫోన్ చేసిన వాళ్ళు తీసుకొని పోయిన తర్వాత డాక్యుమెంటేషన్ చేయాలి బాబా అన్న వాళ్ళే డాక్యుమెంట్స్ అన్న అప్పచెప్పినాం. మళ్ళీ 1,00,000 రూపాయలు మాఫీ అయినాయి అని 80,000 లోన్ ఇచ్చారు మాకు. 80,000కు కాగితాలు తీసుకున్న తర్వాత వారం రోజులకు రమ్మన్న వాళ్ళే 11వ నెల 6వ తారీఖు మళ్ళీ మా అమ్మని తీసుకొని బ్యాంకు పోయినాం. 80,300 లోన్ ఇచ్చారు. లోన్ ఇచ్చిన తర్వాత తీసుకొచ్చుకున్నాం. మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ రైతు రుణమాఫీ అనేది వచ్చిందని అన్నాక మాఫీ అయితే లేదని బ్యాంకు పోయినాం. బ్యాంకు పోయి మేనేజర్ దగ్గరికి పోతే మేనేజర్కు డెంగ్యూ జ్వరం వచ్చింది, లీవ్లు ఉన్నాడు అన్నారు. మీరు అగ్రికల్చర్ ఆఫీస్కి పోయి అడగాలి అన్నారు. అన్న తర్వాత కలెక్టర్ ఎట్లా ఆఫీస్ ఉన్నది అక్కడికి పోరా అని చెప్పిండు ఫీల్డ్ ఆఫీసరు. అక్కడికి పోయి అడిగినాం. అక్కడికి పోయి అడిగితే ఆధార్ కార్డు మీ అమ్మ అన్న వాళ్ళే ఆధార్ కార్డు ఇచ్చినాం. అలా కొట్టి చూసి డాటా నాట్ యాక్సెప్ట్ అంటుంది. బ్యాంకు వల్ల తప్పిదం వల్ల మీ పేరు రాలేదు, మీకు అత్తనేమో మళ్ళీ ఈ 10 రోజుల్లో గవర్నమెంట్ ఏమైనా పొడిగిస్తే లిస్టులో మాఫీ వస్తుంది, లేకుంటే మాఫీ రాదు, మీరు బ్యాంకులోనే పోయి అడుగురు అన్నారు. మళ్ళీ బ్యాంకు కూడా పోయినాం. బ్యాంకు పోయి అంటే మీది 2015 కదా, మీ లోన్ అప్పటి నుంచి కంటిన్యూషన్లు ఉన్నది, మీకు మాఫీ కాలేదు అన్నారు. అన్న తర్వాత మేమన్నాం కదా 2022లో మాకు కేసీఆర్ గవర్నమెంట్ మాఫీ చేసి 1,00,000 రూపాయలు మా అకౌంట్లో వేసిండు. అప్పటికి బ్యాంకు క్లోజ్ అయిపోయింది మా లోను. ఫ్రెష్గా మళ్ళీ 2022లోనే కదా మేము తీసుకున్నది, 2015లో ఎట్లుంటుంది సార్ అంటే అతనికేమో తెలుగు వస్తలేదు, మాకు హిందీ వస్తలేదు. ఒక మనిషి నాన్న పెట్టి హోరు సార్ అంటే వాళ్ళు బయటికి వెళ్ళిపోమని అన్న వాళ్ళు వెళ్ళొచ్చు. పేరు తాళ లక్ష్మీనారాయణ, రంగాపూర్ విలేజ్. నాకు 38 గుంటల భూమి ఉన్నది. 2017లో ఒక లోన్ తీసుకున్నా. కేసీఆర్ గవర్నమెంట్లో నాకు మాఫీ వచ్చింది. మాఫీ వచ్చిన తర్వాత 2023లో మళ్ళా లోన్కు మరి తిరిగి తీసుకుంటానికి పోయినా. మళ్ళీ కొత్త డాక్యుమెంట్లు పెట్టమన్నారు. కొత్త డాక్యుమెంట్లు మళ్ళీ పెట్టి ఒక 10,000 ఎక్కువ ఇస్తా అన్న వాళ్ళు 10,000 ఇవని ఆగిన వాళ్ళు మళ్ళీ ఒక వారం తర్వాత రమ్మని అన్నది. డాక్యుమెంట్లు అన్నీ పెట్టిన. వారం తర్వాత పోతే అన్ని డాక్యుమెంట్లు రెడీ చేసి లిస్టు పెట్టినాం, పైకి పోయి రావాలి, ఒక 20 రోజులు టైం పడుతుంది, 20 రోజులు ఆగవని అన్నది. 20 రోజుల తర్వాత పోయినా. 20 రోజుల తర్వాత పోతే మళ్ళీ వారం రమ్మన్నది మేడం ఫీల్డ్ ఆఫీసర్. మళ్ళీ వారం రమ్మంటే మళ్ళీ వారం పోయినా. మళ్ళీ వారం పోతే ఆమె లీవులు ఉన్నది, లీవులు ఉండి రాలేకపోయింది. మళ్ళీ వారం పోయినా. మళ్ళీ వారం పోతే మళ్ళీ వారం జ్వరం వచ్చిందని మళ్ళీ 10 రోజులు రాలే. మళ్ళీ 10 రోజులు అట్లా ఒక 20 రోజులు నాకు డిసెంబరులో 20 రోజులు లేట్కి ఇచ్చింది. 2023లో నాకు ఆ బ్యాంక్ వల్ల మిస్టేక్ వల్ల నాకు మాఫీ రాలేదు. నేను మొన్న పోయి నాకు మాఫీ రాలేదు, మరి కేసీఆర్ గవర్నమెంట్లో నాకు మాఫీ వచ్చింది. నాకు ఆ మాఫీ వడ్డీ పైసలు కూడా నాకు తిరిగి ఇచ్చారు. ఈ గవర్నమెంట్లో నాకు మాఫీ రాలేదు. మరి ఎవరి తప్పిదం వల్ల నేను కట్ అప్డేట్ ముందు ఇవ్వలేక మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు, నన్ను ఎందుకు దింపుకున్నారని మొన్న పోయి అడిగితే ఆ బ్యాంక్ మేనేజరు హిందీలో మాట్లాడుతాడు. మా రైతులకు తెలుగు వస్తుంది, ఆయనకేమో హిందీ వస్తుంది. తెలుగులో మేము హిందీలో మాట్లాడలేకపోయినాం. ఆయన హిందీలో మాట్లాడలేకపోతే ఉన్న రైతులందరూ ఆవేదన చెంది సపరేట్గా తిరిగి
అలసిపోతారు. ఇది మొత్తానికి రైతులైతే కూడా అటు రైతు భరోసా అందక ఇటు పూర్తి స్థాయిలో కూడా రుణమాఫీ కాకుండా రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. బీఆర్ఎస్ పాలనలో రైతు బంధు పూర్తి స్థాయిలో పడింది కాబట్టి మేము అన్ని కూడా పెట్టుబడి సాయం కింద యూరియా బస్తాలు కావచ్చు ఇవన్నీ కూడా ఎరువులన్నీ కూడా తెచ్చుకొని సాగు చేసుకునే పరిస్థితి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో రైతు భరోసా రాలేదు, రైతు రుణమాఫీ కూడా ప్రతి గ్రామంలో కూడా సుమారుగా 30-40% మందికి మాత్రమే రుణమాఫీ అయిందంటూ కూడా వారు ఆవేదన చెప్తున్నారు. ఒకవైపు ఆ బ్యాంకర్ల చుట్టూ అలాగే వ్యవసాయ అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా కూడా రైతుల యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రమేష్, టీ న్యూస్, రంగాపురం నుండి.